హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీలో ఎంతమందికి బయట జనాలతో మాట్లాడడం కంటే గూడా ఫోను తోటి మీ ఓన్‌గా టైమ్ స్పెండ్ చేయటాన్నే ఇష్టపడతారు? నేనైతే అలానే ఇష్టపడతానండి. నాకేదన్నా టైం ఉన్నా గానీ, లేదా ఏదన్నా ఫ్రీ టైమ్ ఉన్నా, లేదా మైండ్ రిలాక్స్ అవ్వాలన్నా గానీ, కొంచెం ఫోను చూస్తూ ఏదోకటి మైండ్ రిలాక్స్ అవుదాంలే అన్నట్లుగానే ఉంటుంది గానీ, ఏదైనా ఎళ్లి బయట ఎవరితోనన్నా టైమ్ స్పెండ్ చేద్దాము, లేదా అలాంటి మైండ్ సెట్ అయితే లేదు. ఎందుకనో నాకు తెలీదు. ఎదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ లెట్స్ సీ. అండ్ మనం ఉమెన్ ఎక్కువగా ఎందుకనో ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తాము. జాగ్రత్త పడాలనుకుంటాం. నేను ఆల్రెడీ సేఫ్టీగా ఉన్నానా లేదా? సెక్యూర్డ్‌గా ఉన్నామా లేదా? అని ఎక్కువ ఆలోచిస్తాం ఫ్యామిలీ గురించి. ఆల్సో రేపు ఫ్యూచర్ ఏమైద్దో అని ముందు ఆలోచన అనేది ఎక్కువ ఉంటది అనిపించిందండి. ఇంకా పాస్ట్‌లో ఏదైనా జరిగున్నట్లయితే అలా జరగకూడదు అని ఒకటే థింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. అసలు పాస్ట్, ఫ్యూచర్ 2 మన చేతుల్లో లేవు. అది మనకు తెలుసు కూడా. అయినా గానీ ఆలోచిస్తానే ఉంటాం. ఈ క్రమంలో నాకేమనిపించిందంటే ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయడం మనం మర్చిపోతున్నాము అనిపించింది. అండ్ ఆల్సో ఎక్కువగా ప్రతిదాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నాం అనిపించిందండి. ఇంట్లో మనుషులే గావచ్చు, ఇంట్లో పరిస్థితులే గావచ్చు, ప్రతీదీ హ్మ్, మన కంట్రోల్‌లోనే ఉండాలి. మనం అనుకున్నట్టుగా జరగాలి. మనకు నచ్చినట్టుగా చేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం అనిపించింది. అది పూర్తిగా తప్పైతే కాదు. కానీ కరెక్ట్ గూడా గాదు. సమ్‌వేర్ ఈ బిజీ లైఫ్‌లో మనకున్న థాట్స్ వల్ల కొంచెం ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయటాన్ని తగ్గించేసాము. ఎంజాయ్ చేయలేకపోతున్నాము అనిపించింది. కొంచెం నేను ఈ ప్రాక్టీస్‌ని అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కువగా ఫ్యూచర్ గురించి గానీ, పాస్ట్ గురించి గానీ ఆలోచించడం మానేసి, అంటే ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అనిపించింది. అండ్ ఇన్ ద సేమ్ వే మనం ఎప్పుడు ఏంటంటే ఒక హ్యాపీనెస్‌ని ఒక నెక్స్ట్ ప్రమోషన్‌లోనో, మనకి పర్ఫెక్ట్ పార్ట్నర్ ఉంటేనే మనం హ్యాపీగా ఉండాలని గానీ, లేదో మనం ఏదో ఒకటి దొరికితేనో, ఏదైనా సంపాదిస్తేనో సంతోషంగా ఉండాలి అనుకుంటాం గానీ, ప్రెజెంట్ మనకున్న దాంట్లో గూడా సంతోషంగా ఉండొచ్చు. దాంట్లో మనం ఎంజాయ్ చేయొచ్చు అనే దాన్ని మర్చిపోతూ ఉంటాము. మన జర్నీ ఏదైతే ఉందో, దాన్ని లవ్ చేస్తూ దాంట్లో ఆనందాన్ని మనం ఎతుక్కున్నాము అనంటే, అసలు దానికంటే ఇంక మించిన ఆనందం ఇంకేం ఉంటదండి. మనం అనుకుంటాం గానీ, ఏదో డెస్టినేషన్ ఉంది, ఏదో జాబ్ ఉంటేనే సంతోషంగా ఉండాలి అని. ఎవరు చెప్పారసలు ఒక డెస్టినేషన్ ఉంది అని? వరల్డ్ అనేది మూవ్ ఆన్ అవుతూనే ఉంటది. మనం ఏం చేసినా చేయకపోయినా రోజులు గడిచిపోతూనే ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరికి చేతనైంది వాళ్ళు చేసుకుంటారు. కానీ మనమేంటంటే ఎప్పుడు గోల్ పెట్టుకోవాలి. ఇలాంటివి వింటూ పెరిగాం గాబట్టి, ఏదో గోల్ పెట్టుకోవాలని చూడడం, ఇది సాధిస్తేనే సంతోషంగా ఉన్నాం అనుకోవడం. బట్ నాకు ఒకప్పుడు ఇలాంటివుండేయి. ఇంట్లో అందరిని నేను కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకోవటం, నేను చెప్పినట్టే ఉండాలి, నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఉండాలనుకోవడము, లేదా ఒక మనీ నేను మొన్ జాబ్ చేయడం స్టార్ట్ చేసినంత వరకు గూడా జాబ్ చేస్తేనే హ్యాపీనెస్ ఉంటది, మనీ ఎర్న్ చేస్తేనే హ్యాపీనెస్ ఉంటది అనుకున్నాను. బట్ మనం ఎప్పుడైతే ప్రెజెంట్ మొమెంట్‌ని ఎంజాయ్ చేయగలుగుతామో, ప్రెజెంట్ మనం ఏదైతే జర్నీలో ఉన్నానో, ఆ జర్నీని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటామో, ఒక సంతోషం అనేది దాంట్లోనే ఉంటదండి. అంతేగాని మనీ ఎర్న్ చేస్తేనే హ్యాపీగా ఉంటాము అలా అని లేదు. అండ్ అలాగని పాస్ట్‌లో నువ్వు సాడ్‌గా ఉన్నావంటే అలా గూడా లేదు. హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు గూడా నాకు చాలా హ్యాపీగానే ఉండేది. ఎందుకంటే హ్మ్, అది నా చాయిస్. ఒకప్పుడు నాకు వర్క్ ఏది చేయాలనిపించలేదు. ఇంట్లోనే ఉండాలనిపించింది గాబట్టి. సో, నేనైతే అదే చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేద్దాము. ప్రెజెంట్ మన చేతుల్లో ఉన్నది ప్రెజెంట్. ఆ మూమెంట్‌ని మనం కరెక్ట్‌గా ఆహ్, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఫుల్ అటెన్షన్ మన సరౌండింగ్స్ మీద, మనం ఎవరితో అయితే ఉన్నామో వాళ్ళ మీద ఫుల్ అటెన్షన్ పెట్టి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడమే కదా మనకు గావాల్సింది. అండ్ నేనిక్కడైతే బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేస్తాను కర్రీస్ ఏదైనా. జస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని, కొంచెం తాలింపు గింజలేసుకొని, అవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ ఏసేసి, కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఇంగువ కూడా వేస్తాను. అండ్ ఈరోజు బీట్రూట్ ఫ్రై చేద్దామనిపించింది. మనందరికీ తెలుసు బీట్రూట్‌లో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని విటమిన్స్ ఉన్నాయనేది. అండ్ బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన స్కిన్ హెల్త్‌కి, హెయిర్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను ప్రతిరోజు ఏదో ఒక విధంగా బీట్రూట్‌ని ఇంక్లూడ్ చేస్తుంటాను. మరీ ఎక్కువ బీట్రూట్స్ ఉన్నాయి ఈరోజు. అందుకనే కొంచెం సలాడ్స్, జ్యూసెస్‌లో కాకుండా కర్రీ చేద్దామని అనుకున్నాను. కర్రీ చేయడం గూడా చాలా సింపుల్ అండి. జస్ట్ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత, మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పల్ప్‌ని వేసేసామంటే వెంటనే ఒక 15-20 మినిట్స్ లోపే అయిపోతుంది. అలా కాకుండా పీసెస్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేనిలా హ్మ్, గ్రేట్ చేసి దాన్ని వేస్తాననమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి. మనం ప్రాక్టీస్‌ని నిజంగా ఈ ప్రెజెంట్‌ని మనం ఎంజాయ్ చేయటం ప్రాక్టీస్ చేయాలా? అది గూడా ఒక
థింగా అంటే థింగేనండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్‌కి గానీ, మనతో ఉన్న జనాల మీద అటెన్షన్ ఎక్కువ పే చేయము. పిల్లల మీద గానీ, మన పార్ట్నర్ తోటి గానీ, ఎక్కువ అటెన్షన్ పే చేయకుండా మన థాట్స్‌లో మనం ఉండడము. రేపేం గావాలి? తర్వాత ఏం గావాలి? రేపేం చేద్దామా? అనే ఆలోచన విధానం అనేది మనకి లేడీస్‌కి ఎక్కువుంటుంది. అండ్ అండ్ మనమందరం ఏం చేస్తామంటే ఆహ్, మన జీవితాలు గడవటానికి ఏదో ఒక జాబ్స్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి ఆ జాబ్స్ మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అలాగని మనం ఆ జర్నీని గివ్ అప్ జేయలేము. ఎందుకనంటే మన జీవితాలు గడవాలి గదా! సో, ఏదేమైనా గానీ మనం ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయటంలో జాబ్‌లో నచ్చినా, నచ్చకపోయినా చేయక తప్పదు గాబట్టి కొన్ని హాబీస్ పెట్టుకోవటం, నీకేది ఇష్టమైతే అది ప్రతిరోజు నీ లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల నీ ప్రెజెంట్ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని నాకనిపిచ్చింది. అండ్ ప్రతీది కంట్రోల్‌లో ఉంచుకోవాలని జూసుకోవటం గూడా చాలా తప్పండి. నాకెక్కువ ఆ బిహేవియర్ ఉండేది మా రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన కొత్తల్లో. సో, లెట్ గో ఆఫ్ కంట్రోల్ అనిపిచ్చింది. మనం యాక్సెప్ట్ జేయాలి. ప్రతిదాన్ని మనం కంట్రోల్ చేయలేము. రిలాక్స్‌గా ఉందాము. ఎలా అయితే అలా అయింది అనే ఆ బిహేవియర్ మనం పెంచుకోవడం వల్ల మనకు చాలా ప్రశాంతత అండ్ చాలా స్ట్రెస్ కూడా ఉండదండి లైఫ్‌లో. అండ్ ఈ బిజీ లైఫ్‌లో మనం ఎందుకో ఎక్కువ నవ్వటాన్ని లేదా ఎక్కువ పార్ట్నర్స్ తోటి ఎక్కువ కమ్యూనికేట్ అవ్వటాన్ని తగ్గిచ్చేసాము అనిపిచ్చింది. సో, అప్పుడప్పుడు మన రొటీన్ లైఫ్ నుంచి కొన్ని బ్రేక్స్ తీసుకోవడం, బయటికెళ్ళడం గానీ, లేదా ఏ ఈవెంటు లేకపోతే మనమే ఏదో ఒక ఈవెంట్‌ని క్రియేట్ చేసుకొని, లేదా ఏదో ఒక డేట్‌కెళ్ళడం, బయటికెళ్ళడం, లేదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి డేట్స్ అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు. జస్ట్ ఏదైనా టెంపుల్‌కెళ్ళడం గానీ, లేదా ఏదో ఒక ప్లేస్‌ని విజిట్ చేయడం, బీచెస్‌కెళ్ళడం, బయటికి వెళ్ళడం. ఇక్కడ ఏంటి మ్యాటర్ అనంటే మనం ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయటం. మనకిష్టమైన వాళ్ళతోటి మనం హ్యాపీగా ఉండటానికి. మన సెన్సెస్ అన్నిటిని ఎంగేజ్ చేయడం. అంటే ఆహ్, మనం అంటే నోటీస్ చేయడం అనమాట మన సరౌండింగ్స్‌ని, అలానే కలర్స్‌ని, సౌండ్స్‌ని, స్మెల్‌ని, టెక్స్చర్స్‌ని సో దట్ మనం ప్రెజెంట్ మూమెంట్‌ని ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ మనకి ఎక్కువగా ఏంటంటే మన దగ్గర ఉన్న దాంతో సంతోషపడడం, మన దగ్గర ఉన్న దాంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం మానేసి మనం ఎప్పుడు నెక్స్ట్ థింగ్ కోసం చేజ్ చేయటం ఎక్కువ చేస్తా ఉంటాము. అండ్ మనం అనుకుంటాం గానీ మనకు హ్యాపీనెస్ దాంట్లో ఉంది, దీంట్లో ఉంది అని. హ్యాపీనెస్ ఎప్పుడైనా మనం చూజ్ చేసుకునే చాయిసెస్‌ని బట్టి, మన గ్రాటిట్యూడ్‌ని బట్టి ఉంటుంది. అండ్ ఒకటి మాత్రం మనందరం యాక్సెప్ట్ చేయాలండి. ఒక డెస్టినేషన్ అనేది ఏమి ఉండదు ఈ లైఫ్‌లో. ఇదంతా ఒక జర్నీ అనమాట. ఆ జర్నీలో మనం అయిపోతూ ఉండాలి. దాంట్లో మన చాయిసెస్ మారుతూ ఉంటాయి. మన ప్రిఫరెన్సెస్ మారుతూ ఉంటాయి. మనకి ఎప్పుడు ఏది ఇష్టమైతే దాంట్లో బెస్ట్ ఆల్టర్‌నేటివ్‌ని మనం చూజ్ చేసుకుంటూ ఉంటాం. అదే లైఫ్ అనమాట. సో హ్యాపీనెస్ అనేది ఒక నెక్స్ట్ ప్రమోషన్‌లో ఉందని గానీ, లేదా ఒక పర్టిక్యులర్ థింగ్‌లో ఉంది అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేనిది చాలా మంది దగ్గర గూడా విన్నానండి. నేను అంతకుముందు మా బాబుది యానివర్సరీ అయినప్పుడు ఇట్లా కలెక్టర్ గారొచ్చారు, ఆయన చెప్పారు అని అన్నా కదా! నాకు ఆ రోజు నుంచి మైండ్‌లో ఉందన్నమాట. అండ్ ఏదో ఒక విషయంలో తను ఫేస్ చేయబట్టే తను ఆ మాట అనుంటారు గదా! తనేమన్నారంటే, "ఒక జాబ్ వస్తేనే నేను హ్యాపీగా ఉండాలి" అని. మీరలా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మేబీ ఆ జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండలేకపోవచ్చు. ఫ్యూచర్ అనేది మన చేతుల్లో ఉండదు. ఫ్యూచర్‌ని ఎక్కువగా హోల్డ్ చేయాలని ఫ్యూచర్‌లో ఇలా ఉంటుంది అనుకోవద్దు. ఆ రైట్ మొమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలీదు గాబట్టి, అసలు ఫ్యూచర్ అనేది మన చేతుల్లోనే లేదు గాబట్టి ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయండి అని అన్నారు. ఆ రోజు నుంచి నేను ఆ విషయం మీద మాట్లాడాలి అని అనుకున్నాననమాట. సో, నాకిప్పుడు ఆ మూమెంట్ వచ్చింది. మాట్లాడదాం అనిపించింది. మాట్లాడేశాను. అండ్ ప్రెజెంట్ రంజాన్ మంత్ రన్ అవుతుంది. సో, హలీం మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఎంతమంది హలీం తిన్నారు? నేనైతే లాస్ట్ 2 డేస్ బ్యాక్ తిన్నానండి. అండ్ వన్ మోర్ థింగ్ హలీం మొత్తం ప్రోటీనే. బట్ దాంట్లో క్యాలరీస్ చాలా హైగా ఉంటాయి. బికాజ్ స్పైసెస్ గానీ అండ్ దాంట్లో యూజ్ చేసే ఘీ గానీ ఇవన్నీ హై క్యాలరీ ఫుడ్స్ కాబట్టి కొంచెం లిమిటెడ్‌గా తీసుకునేదానికి ట్రై చేయండి. అండ్ ఎవరైనా వెయిట్ లాస్‌లో ఉన్నట్లయితే మనం ఎప్పుడైనా క్యాలరీ ఇంటేక్‌ని మైండ్‌ఫుల్‌గా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం క్యాలరీ డెఫిసిట్‌లో ఉండగలుగుతాము. నేను చాలా సార్లు చెప్పానండి. నువ్వెప్పుడు తిన్నావు, ఏం తిన్నావు, ఎంత తిన్నావు అదంతా బాడీకి తెలీదు. దానికి తెలిసిందల్లా క్యాలరీ ఇంటేక్ అండ్ క్యాలరీ ఔట్‌టేక్. సో, హలీంలో క్యాలరీస్ అనేది చాలా ఎక్కువుంటాయి. సో, మైండ్‌ఫుల్‌గా తినండి అండ్ మనకి ఇయర్లీ వన్సే కుదురుతుంది కాబట్టి అసలు తినకుండా ఉండొద్దు. తినండి. బట్ లిమిటెడ్‌గా తీసుకోండి. ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది గదా అని రోజు తినొద్దు. ఎందుకంటే మీకు తెలియకుండానే క్యాలరీస్ అనేవి ఎక్కువ తినేస్తారు. అండ్ కడుపు గూడా ఏం నిండదు. సో, కొంచెం లిమిటెడ్ పోర్షన్స్‌లో తీసుకునేదానికి ట్రై చేయండి. ఎందుకంటే దాంట్లో స్పైసెస్ గానీ, నెయ్యిలు గానీ దాంట్లో వేసే చాలా
వేసి చేస్తారు కదా ఎక్కువ టెంపరేచర్స్లో కుక్ చేసి. దానివల్ల స్పైసెస్ కూడా మనం అనుకుంటాం ఏముంది ఉప్పు పప్పు కూరలు అవే కదా ఇవే కదా దినుసులే కదా ఆ వేరు ఈ వేరే కదా వేసింది అని. బట్ తెలియకుండానే క్యాలరీస్ పెరిగిపోతాయి. ఎంత నెయ్యి వేస్తారు, ఎంత నూనె వేస్తారు, అండ్ దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేస్తారు. సో నేనైతే ఈ 2 థింగ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈరోజు నుంచి మనం అందరం ప్రాక్టీస్ చేద్దాం ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయడం. ప్రెజెంట్ మనం ఏ జర్నీలో అయితే ఉన్నామో ఆ జర్నీలో దాంట్లో ఆనందాన్ని వెతుక్కోవడానికి ట్రై చేద్దాము. నాకు అనిపించిందనమాట. ప్రెజెంట్ మూమెంట్‌ని ప్రెజెంట్ మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పని మీద మనం కాన్సంట్రేషన్ పెట్టి చేయడం వల్ల మనకు ఆ వర్క్‌లో పర్ఫెక్షను ఉంటుంది. అండ్ మనకి ఎక్కువ స్ట్రెస్‌డ్ అవుట్ అనిపించదు. అండ్ ప్రతిసారి మల్టీ టాస్కింగ్ చేయాలనుకోవడం కూడా తప్పేనండి. ఒకటేసారి 3, 4 పనులు చేసామంటే పర్ఫెక్షన్ అనేది ఉండదు. సో నేనెప్పుడైనా వన్ బై వన్ చేయటానికే ఇష్టపడతాను. ఏ పనైతే చేస్తున్నానో దాంట్లో ఎక్కువగా నా మైండ్‌ని, నా బాడీని ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంచి ప్రెజెంట్ ఏ పనైతే చేస్తున్నానో దాని మీద కాన్సంట్రేషన్ పెట్టడానికి ఇష్టపడతాననమాట. అండ్ లైఫ్ మూవ్ ఆన్ అవుతూనే ఉంటాం. మనం బిజీగా ఉంటాం. ఒక్కొక్కసారి మన గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం కూడా చాలా అవసరం అండి. మనం ఏమనుకుంటామంటే మెన్ ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వరు. ఎక్కువగా ఏమి ఎక్స్‌ప్రెస్ చేయరు వాళ్ళ ఫీలింగ్స్‌ని గానీ. వాళ్ళేంటంటే వాళ్ళు చేసే యాక్షన్స్ ద్వారా వాళ్ళ ప్రేమని గానీ, వాళ్ళ ఇష్టాన్ని గానీ ఎక్స్‌ప్రెస్ చేస్తారు గానీ, మనలాగా నోటి ద్వారా చెప్పరనమాట. సో మనమే మన గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేద్దాము. మనమే మన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనిపించింది. అండ్ నేనైతే ఇక్కడ బీట్రూట్ ఫ్రై చేశాను అని చెప్పాను కదా! దాంట్లోకి జీరా రైస్ చేశానండి. ఈసారి ఆ జీరా రైస్ ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. జీరా రైస్ విత్ బీట్రూట్ ఫ్రై అండ్ దాంట్లోకి ఎగ్ తీసుకున్నాననమాట ప్రోటీన్ కోసం. నేను ఆల్రెడీ సలాడ్ తిన్నాను. అక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది. సో ఇంతవరకే నేను రికార్డ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నదైతే ఎక్కువ డిస్ట్రాక్షన్స్‌ని లిమిట్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ చాలా ఆలోచనలు వస్తాయండి మన పేరెంట్స్ గురించి, కొందరు జనాల గురించి, మన ఇంట్లో వాళ్ళ గురించి చాలా ఆలోచనలు వస్తాయి. కానీ వాటన్నిటిని ఎంతో కొంత డిస్ట్రాక్ట్ చేసి ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయడం మనం నేర్చుకుందాము అనుకుంటున్నాను. అండ్ నైట్ డిన్నర్‌లో వచ్చేసి నాకు కొంచెం స్వీట్ క్రేవింగ్ వచ్చిందనమాట. సో స్వీట్‌గా ఏదైనా తినాలనిపించింది. కాబట్టి నేను జస్ట్ ఓట్స్‌ని వాటర్‌లో బాయిల్ చేసి కొంచెం లైట్‌గా బెల్లం వేశాను. దాంట్లోనే పాలు వేసి కొంచెం పంప్కిన్ సీడ్స్ అవి వేసాననమాట. మీరు ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది రెసిపీ. జస్ట్ పాలు, బెల్లం, ఓట్స్ అండ్ మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మీ హంగర్ లెవెల్స్‌ని సాటిస్ఫై చేయడానికి కూడా ఈ అండ్ లో క్యాలరీ కదా మనం ఓట్స్ ఇవన్నీ అండ్ మిల్క్‌లో ప్రోటీన్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. బై.